హాయ్ అండి. ఈరోజేంటి వెల్లిపాయ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు నేను మసాలా గార్లిక్ రైస్ అనేది చేస్తున్నాను. అందరు ఎప్పుడు చేసుకున్నట్టు రెగ్యులర్‌గా రొటీన్‌గా కాకుండా నేను చేసినట్టుగా ట్రై చేశారనుకోండి. కూరగాయలు వండుకోవటం మానేసి ప్రతిరోజు గార్లిక్ మసాలా రైసే చేసుకొని తింటారు. అంత బాగుంటుందనమాట. అది మటుకు గ్యారెంటీ అండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక వెల్లిపాయ తీసుకొని ఈ విధంగా పొట్టు అనేది తీసుకోవాలి. మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఇలా రోట్లో వేసేసి మంచిగా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇది నేను డీమార్ట్లో తెచ్చుకున్నానండి. చాలా చక్కగా ఉంది కదా. సో ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి స్పూన్తో కలపండి. మనం రైస్లో వేసుకోవాల్సింది ఇంకేం లేదండి. మొత్తం ఇందులోనే మసాలాలు మొత్తం వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీరా కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. మీద కడాయి పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా గార్లిక్ మసాలా ఉంది కదా, ఆయిల్లో వేసేసి రోకలికి మసాలా కొంచెం అంటుకుంటే కొన్ని వాటర్ అనేది వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మొత్తం పచ్చి మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ మసాలా మొత్తం ఆయిల్లో మంచిగా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇందులో నేను ఒక నిమ్మ చెక్క అనేది రసం పిండేసాను అనమాట. పుల్లగా గార్లిక్ మసాలా మొత్తం యాడ్ చేసాం కాబట్టి రుచి అయితే ఆసంగా ఉంటుందండి. అల్టిమేట్గా ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఇది నేను చేసిన మసాలా కొంచెం నాకు ఎక్కువగా అనిపించింది నేను చేసే రైస్కి. అందుకని నేను కొంచెం గిన్నెలో తీసి పెట్టుకున్నాను. ఈ మిగిలిన మసాలాలో నేను బాస్మతి రైస్ అనేది వేసానండి. వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో ఈ గార్లిక్ మసాలాకి బాస్మతి రైస్ ఉంటేనే అల్టిమేట్గా ఉంటుందండి. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్కి కూడా అద్భుతంగా ఉంటుందండి. మనకి టైం లేనప్పుడు ఈ గార్లిక్ మసాలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం వరకు నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు మనకు మిగిలిన అన్నంతో అయినా లేదా రైస్ వేడి రైస్తో అయినా చేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక నేను ప్లేటింగ్ చేస్తున్నాను చూడండి. నేను ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర అనేది వేసాను. ఇది మాకు ఇష్టం అనమాట. సో ప్లెయిన్గా అయినా తినొచ్చు. మనము మసాలాలు మొత్తం యాడ్ చేసాం కాబట్టి అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ నేను రోటీ చేశాను, అలాగే కాలీఫ్లవర్ మసాలా వేసి పెట్టేశాను అనమాట. మా ఇంట్లో మటుకు ఎప్పుడు 2 కూరలు అలాగే కంపల్సరీగా చపాతీ అనేది ఉండాలి. మీకు సారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా. అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనేసి నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ నేను తినేసానండి చకచకా వేసేసుకొని. అసలు రోటీ అలాగే కాలీఫ్లవర్ కర్రీ కన్నా ఈ మసాలా గార్లిక్ రైసే అద్భుతంగా ఉందన్నమాట. అంత బాగా నచ్చింది. నేను తినేసి మా వారికి కూడా ఇచ్చేసాను. మా వారు తిన్న తర్వాత మా పిల్లలకు కూడా ట్యూషన్ నుంచి వచ్చారు కదా, వచ్చి రాగానే మా పిల్లలకు కూడా పెట్టేశాను. సో చాలా బాగా ఉంది మమ్మీ అని చెప్పేశారు. సో నాకు కూడా అంత బాగా కుదిరిందండి. భలే ఉందన్నమాట రుచి అయితే. నేనైతే 2 సార్లు చేసుకొని తినేసాను. మసాలా నేను గిన్నెలో తీసి పెట్టుకున్నాను కదా మసాలా, ఆ మసాలా ఇంకొంచెం రైస్ ఉడకబెట్టుకొని రైస్లో కలుపుకొని తినేసాను. అంత బాగుందన్నమాట. గార్లిక్ మసాలా రైస్ అయితే నేనైతే 2 సార్లు చేసుకొని తిన్నానండి. మరి మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేసి దీని రుచి ఎలా ఉందనేది నాకు కామెంట్ అనేది చేయండి. ఉంటా మరి, బాయ్.